హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. అయితే ప్రస్తుతం ఏదైతే ముద్రగడ నివాసం వద్ద ఉన్నామో ముద్రగడ అంచనాలు కూడా ఇక్కడ పూర్తయ్యాయి. ఏదైతే అమలాపురం బీజేపీకి సంబంధించి నాయకులు అయితే మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముద్రగడ పద్మనాభం గారు ఒక కాపు కులానికే కాకుండా అన్ని కులాలకి కూడా ఒక సుపరిచితులనే చెప్పుకోవచ్చు. అన్ని కులాలని కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి అందరికీ మంచి చేయాలనే ఆలోచనటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. అలాంటిది ఈరోజు ఆయనకి దానికి చాలా దురదృష్టకరం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం జరిగింది. ఏదైతే కాపు ఉద్యమం చేసినప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారు ఏదైతే కేవలం అంబేద్కర్ గారు దళిత వాడలకే పరిమితం కాదని చెప్పి కిర్లంపూడిలో కాపుల వీధిలో అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించడం జరిగింది. ఏదైతే ఉద్యమ సమయంలో మేము ఆయనతో చేసిన ప్రయాణంలో అనేక మంది బీసీ ఎమ్మెల్యేలు, మంత్రులు, బీసీ నాయకులు ఆయనతో ఎంతో సఖ్యతగా, ఎంతో గౌరవంగా ఉండేవారు. ఆయన ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదు. అందరూ బాగుండాలని చెప్పి ఒక కమిట్మెంట్తో ముందుకు వెళ్ళే నాయకుడు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేసినప్పటికీ, ఏ పదవి చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా రాజీ లేని వ్యక్తి. ఎమ్మెల్యే పదవికి కాపు ఉద్యమం కోసం ఒక డెడ్ లైన్ ఇస్తే ఆ డెడ్ లైన్ రాత్రి 12 గంటలకి ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్తో సహా ఖాళీ చేసి బయటకు వచ్చేసిన వ్యక్తి. అలాగే చిన్న మాట పట్టింపుతో మంత్రి పదవిని వదిలేసిన వ్యక్తి. అలాంటి ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడు. కుటుంబ నేపథ్యం ముందు నుంచి రాజకీయ కుటుంబం అయినప్పటికీ, 100 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఏమీ ఆయన ఆస్తుల కోసం, పదవుల కోసం ఎప్పుడు రాకులాడిన వ్యక్తి కాదు. ఆస్తులు అమ్మే ఉద్యమం చేశాడు. అనేక మంది అనేక రకాలుగా తెలియని వాళ్ళు మాట్లాడతారు. గత 1993 నుంచి, అంటే 33 సంవత్సరాలుగా మేము ఉద్యమంలో మేము మా కుటుంబం, ఆయన కుటుంబం కలిసి ప్రయాణం చేసే నేపథ్యంలో ఒక నిస్వార్థమైన నిజాయితీకి ప్రతిరూపం ముద్రగడ పద్మనాభం గారు. అయితే ఎంతో మంది ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి వ్యక్తులైతే చాలా మంది ఇప్పుడు మనం చూసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎంతో మందికి జాబ్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో మందిని, అంటే ఒక కాపు కులమే కాకుండా అన్ని కులాలని ఆదుకున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేరు. ఎంతో మందికి సహాయం చేసినటువంటి వ్యక్తి ఏం చెప్పుకోవచ్చు ఆయన గురించి? ఆ రోజుల్లో ఆయన ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా, ఏ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అడిగిన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాల్లో అకామిడేట్ చేసిన వ్యక్తి. చాలామంది మేము ఉద్యమ సమయంలో అనేక మంది వచ్చి కలిసి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మీ దయ, మీ భిక్ష అని చెప్పి అనేక మంది ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లు ఆయన కాళ్ళకు మొక్కడం మా కళ్ళ ముందు చూసేవాళ్ళు. ఏదైతే ఆయన ఒకే కులాన్ని, కాపు కులంలో వాళ్ళకే కాదు అన్ని కులాల వాళ్ళకే కూడా సహాయం చేసే వ్యక్తి. ఆ ఉద్యోగాలు ఏంటి, ఏ సహాయం చేసినా అన్ని కులాలకి కూడా చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోల్పోవడం ఒక కాపు కులమే కాదు, మొత్తం యావత్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా లోటు అని చెప్పి సందర్భంగా. అయితే కాపు అనేసరికి ఉద్యమ నేతకి అన్ని విధాల మేము కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాం. అలాంటిది వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరమని కూడా అజయ్ చెప్పడం జరిగింది. ఒకసారి చెప్పండి, ఏంటి అసలు ఇలాంటి విషయం? ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తిని ఈవేళ కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఆయన అనేక ఉద్యమాలు చేశారు, అన్నీ కూడా ఆమరణ నిరాహార దీక్షలే. అలాగా ఈవేళ అది 10 రోజులు పట్టచ్చు, 15 రోజులు పట్టచ్చు, అసలు లిగుస్తామా లేదా, మనం బతుకుతామా లేదా అనే భయం కానీ, భీతి కానీ లేకుండా ఆయన తీసుకున్న నిర్ణయం మీద కేవలం అనుకున్నది సాధించాలి, ప్రజలకు శ్రేయస్సు కలిగించాలని ఒక నినాదంతో వారు సతీమణి కూడా, అంటే ఎక్కడా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఆమరణ నిరాహార దీక్షలు చేసినా ఒంటరిగా చేస్తారు. కానీ ముద్రగడ పద్మనాభం గారి కుటుంబంలో అయితే వారి సతీమణి మొన్న 2016 దాటిన తర్వాత అయితే వారి రెండో అబ్బాయి గిరి గారు వాళ్ళ కోడలు కూడా చేయడం జరిగింది. కుటుంబం అంతా కూడా ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు. పద్మనాభం గారు ఈవేళ దూరం అవ్వచ్చు, కొన్ని కారణాల వల్ల, కొన్ని పార్టీల వల్ల ఆయన బయటకు వచ్చారని చెప్పి రకరకాల మంది విమర్శిస్తున్నారు. ఒకసారి పరిశీలిస్తే ముద్రగడ పద్మనాభం గారు అనే వ్యక్తి ఎలాంటి పోరాటాలు చేశారు, ప్రజల కోసం ఎలాగా నిలబడ్డారు, ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు, ఎలాంటి జీవోలు తీసుకొచ్చారు అనేవి ఖచ్చితంగా మనం గుర్తించుకుని గౌరవించుకోవాలి. పార్టీలు, కులాలు, మతాలు అనేవి మనం ఒక పరిధి దాకానే చూస్తాం. మనిషి వ్యక్తిత్వం, మనిషి ఎలాంటి వారు, ఏ విధంగా కష్టపడి సమాజంలో మార్పు కోసం ఆయన నిలబడ్డారు అనేది, పోరాడారు అనేది మనం గుర్తుంచుకోవాలి. అలాంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు ఈవేళ లేరు అనే మాట దించుకోవడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆయన్ని ప్రతి ఒక్కరు గౌరవించండి, ఆయన ఆత్మ శాంతి చేకూరాలని, అలాంటి వ్యక్తిని
మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని ప్రజా జీవితంలో, రాజకీయ జీవితంలో అని చెప్పి మనసుకు అయితే కోరుకుంటూ, మరి ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ కానివ్వండి, వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ భౌతికాయాన్ని అయితే గణనం చేయడం జరిగింది. అయితే ప్రభుత్వ లాంఛనాలను అడ్డుకున్నటువంటి పరిస్థితి ఇక్కడైతే మనకు కనిపించింది. దేని గురించి అడ్డుకున్నారని చెప్పచ్చు? స్వయంగా ముద్రగడ పద్మనాభం గారు వారి యొక్క అంత్యక్రియలు ఎలా చెయ్యాలి, ఎలా జరగాలి, ఎలా జరగకూడదు అనేది స్వయంగా ఆయనే రాసుకున్నారు. ఆయనే వివరించి చెప్పారు. నేను చనిపోయిన తర్వాత నన్ను ఈ కాంపౌండ్ వాళ్ళు, అంటే నేను ఇల్లు కట్టుకున్న ఈ కాంపౌండ్లోనే నన్ను పూడ్చండి. నన్ను పూడ్చిన తర్వాత నా భార్య ఏ విధంగా అయితే నా వారి ఇంటి దగ్గర నుంచి పసుపు కుంకాలతో ముత్తైదులా ఏ విధంగా వచ్చిందో, నేను లేని తర్వాత కూడా ఆవిడ అలాగే ఉండాలి. బొట్టు, గాజులు, పువ్వులు పెట్టుకుని ఆవిడ అలాగే ఉండాలి. నేను ఇక్కడే ఉంటాను, నా ఆత్మ ఇక్కడే ఉంటుంది. నన్ను ఈ కాంపౌండ్లోనే ఉంచండి. నాకు ఎలాంటి ప్రభుత్వ లాంఛనాలతోటి గౌరవం చేయాల్సిన అవసరం లేదు. నేను అంగీకరించట్లేదు. నేను నిజంగా గౌరవం అలా చేస్తే కనుక నా ఆత్మ శాంతించదని చెప్పి స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. అందుకని చెప్పి కొంతమంది ఆ విషయం తెలిసిన వారు ప్రభుత్వ ఈ విధంగా లాంఛనాలని అడ్డుకుని కేవలం వారి యొక్క ఆత్మ శాంతి కోసం, వారి యొక్క కోరుకునే విధంగా జరగడానికి మాత్రమే ప్రయత్నం చేశారు. వేరే దీనికి రాజకీయ రంగు పడవలసిన పని లేదు, వేరేగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఆయన ఉన్నప్పుడే ముందుగానే ఆయన ఏం చేశారంటే, ఒక నేనున్న ప్రదేశంలోనే ఏదైతే నా ప్రాంగణం ఉందో ఆ ప్రాంగణంలోనే నన్ను ఇక్కడ ఏదైతే ఇప్పుడు కాల్చే దహనం చేసే ఇది ఉంటుంది అది కూడా లేకుండా నన్ను ఇక్కడ పూడ్చిపెట్టే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పేసి ముందుగానే ఆయన బుక్లో రాసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇక్కడ అడ్డుకున్నటువంటి పరిస్థితి, ప్రభుత్వ లాంఛనాన్ని అడ్డుకున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. ఎందుకు అడ్డుకున్నారు అంటే, ఇది ఒక ముద్రగడ గారి ముందుగా రాసుకున్నటువంటి పుస్తకంలో ఆయన జీవిత చరిత్రను అయితే ఫస్ట్గా రాసుకున్నారు. దాని విధంగానే ఇక్కడ అంత్యక్రియలు అయితే చేయడం జరుగుతుందని కూడా ఇక్కడ నాయకులు అయితే చెప్తున్నారు. ఇదైతే ముద్రగడ పద్మనాభం ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ జరపడానికి అయితే పోలీసులు అయితే సిద్ధపడ్డారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇష్టపడనప్పటికీ ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికైతే పోలీసులు అయితే ముందుకు వచ్చారు. అయితే ఏదైతే ఖననం తీసుకొచ్చే ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి తీసుకురావడం జరిగింది. ఆ ప్రదేశంలో పోలీసు వారు కూడా ఇక్కడ ప్రభుత్వ లాంఛనాలతో ఈ యొక్క ఇక్కడ జరుగుతున్న ప్రభుత్వ లాంఛనాలను ఏ విధంగా అయితే జరుపుతారో ఆ విధంగా జరపడానికి అయితే పోలీసులు సంసిద్ధమయ్యారు. దాన్ని అడ్డుకునేందుకు కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అయితే ఎందుకు చేత అడ్డుకున్నారు, అసలు ఏం జరిగింది అనే దానిపై ఇక్కడ ఎవరైతే నాయకులు, కొంతమంది నాయకులు ఉన్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ ఒక్కసారిగా వైసీపీ శ్రేణులే కాదు, అలాగే ఇక్కడ కుటుంబ సభ్యులే కాదు, మాకు ఇక ప్రభుత్వ లాంఛనాలు మాకు వద్దు అంటూ కూడా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి, తోపులాట కూడా జరిగింది. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఆరాధ్య దైవం లాంటి ముద్రగడ పద్మనాభం గారు, ఆయన మాకు తీరని లోటు సార్. కాపు జాతికే కాదు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగ గారు అవుతే లిస్టేతులు, అలాగే ఒక సూర్యుడు నల్లా సూర్యచంద్రరావు అవుతే అమలాపురానికి, ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు తెలుగు రాష్ట్రాలకి కూడా అతను ఎనలేని సేవ. ఒక కాపు జాతికే కాదు, ఎనలేని. ఇక్కడ వచ్చిన ఒకలే కాదు, అన్ని కులాలు వచ్చి ఆయనకి స్మరం. అతను అంబేద్కర్ వారసుడు ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు మీరు అడిగిన దానికి మనిషి ఉండగా ఎన్నో మాటలని ఇప్పుడు కపట ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి బాధేసింది. ఎందుకంటే మనిషి ఉండగా బోళ్ళని మాటలని ఇంట్లో తిట్టి నానా వివాదాలు చేసింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ప్రభుత్వం ఆంజనేయులు చేస్తున్నది మాకు చాలా బాధేసి అడ్డుకున్నాం. నేను కానీ, జక్కంపూడి గణేష్ కానీ, శంకర చిన్నా కానీ, అంబాటి రాంబాబు గారు కానీ, మాజీ మంత్రి వర్యులు, మేమందరం, పోలీసు వారు కూడా మాకు సహకరించారు. ఎందుకంటే మాకు జాతి నాయకుడు పోయిన బాధ అంతే తప్ప పోలీసు వారి మీద మాకు ఇప్పుడు మానవత్వం, గౌరవం. పోలీసు వారు పార్టీలు కాదండి, పార్టీలు అతీతంగా కూడా. ఇప్పుడు మేము ఏదో పార్టీలో ఉన్న మాట్లాడచ్చు, అవతల వారు ఏదో మాట్లాడచ్చు. అతను కాలం చేస్తున్నారు, భార్య పిల్లలు ఎంతో శోభ అనిపిస్తారు. తండ్రి లేని వీళ్ళు మనకు తెలుసు, మేము బాధలు పడతాం. కానీ ఏ రోజు అయితే మనిషి ఉండగా మీరు చేసిన అరాచకాలు ఏంటి? ఇప్పుడు అతను కాలం చేసిన తర్వాత ప్రభుత్వం ఈ లాంఛనాల కోసం గణేష్ అన్న, జక్కముడి గణేష్, నేను కూడా అమలాపురం మీద అన్న రాజమండ్రి. మరి ముఖ్యంగా మీరు అడ్డుకోవడం జరిగింది. అక్కడ తోపులాట్లు కూడా మీరు ఉన్నారు, అలాగే అంబటి రాంబాబు గారు ఉన్నారు, జక్కముడి గణేష్ గారు ఉన్నారు. అసలు తోపులాట ఎందుకు వచ్చింది? అంత్యక్రియలు ప్రభుత్వ ఆంచనలుగా చేస్తారంటే మాకు బాధ కలిగింది. మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా, మనిషి లేనప్పుడు కపట ప్రేమ అనవసరం. కొడుకుని అన్నం పెట్టి లాస్ట్ పెరుగు వేయమంటే అయిపోతే అది ఎంత బాధ ఉంటుంది. అలాగే
పద్మనాభం గారు ఒక జాతి నాయకుడు కాదు, అన్ని కులాల జాతి నాయకుడు. అతను ఒక ఎమ్మెల్యే ఎంపీ మంత్రి చేసిన గొప్పతనం కాదు. అతను కావాలంటే ఎన్నో ఎమ్మెల్యేలు ఎంఎంసీ ఎన్నో రాజ్యసభలు వస్తాయి. జాతి నాయకుడు ఒక జాతి నాయకుడు కాదండి అతను. మేము కాపులే, మాది అమలాపురం కాన్స్టిట్యున్సీ. మేము సూర్యచంద్ర గారు, విష్ణు గారు మాకు రిజర్వేషన్ పోరాటం మాకు తెలియని వయసులో తిరిగారు, జైలు అనిపించారు. సూర్యచంద్ర కొడుకులు అనమానాలు చేశారు. కానీ జాతి అంటే జాతే. ఒక కులాన్ని, మా కులాన్ని ప్రేమించుకుంటే పక్క కులాన్ని ఆదరించి ప్రేమిస్తాం తప్ప ఎవరిని కించపరిచి వ్యక్తులు అవుతాం మేము కాదు. పద్మనాభం గారు 14-15 తుని కాపు మీటింగ్ పెట్టి మా కాపుల్ని మరొకసారి మేము ఉన్నామని తెలియపరిచిన ఘనత ముద్రగడ పద్మనాభం గారు. మేము ఉన్నామని తెలియపరిచారు 10 తుని కేసు. మా మీద కూడా కేసులు కట్టారు అమలాపురంలో, మేము జైలు చేసామండి. అప్పుడు సీఏ గారు వైఎస్ శ్రీనివాస్ గారు మమ్మల్ని అరెస్ట్ చేశారు. మా కోసం ముద్రగడ పద్మనాభం గారు వచ్చి అమలాపురం స్టేషన్లో కూర్చున్నారు. విష్ణు గారు, చంద్రారు, కలకొల తాతయ్య, మేమందరం కూడా అక్కడ స్టేషన్ కూడా ధర్నా చేసాం, కంచాలు కొట్టాం. మా జాతి వెలుగులోకి వచ్చిందంటే ముద్రగడ పద్మనాభం గారు మీ ద్వారాగా, సుమన్ టీవీ ద్వారాగా తెలియజేస్తున్నాం సార్. ముద్రగడ పద్మనాభం గారు ఒక జాతికి తెలిసినోడు అయితే కాపులు ఇంటి పక్కన ఎందుకు పెట్టుకుంటాడు మహానీయుడి ఫోటో? అతను రాజ్యాంగం రాసిన అంబేద్కర్. అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాసి ఈ రోజు మనం ఇలా ఉన్నాం, చదువుకుంటున్నాం, కుల మతాలు ఐక్యతంగా ఉన్నామంటే అతని వల్లే, లేకపోతే ఈ రోజు తిరగడం. ఇది దేశానికి తెలియపరిచాడు ముద్రగడ. రాష్ట్రానికి కుల గొడవలు కాదు, మన అంబేద్కర్ కూడా మన సొంత మనిషి, మన కుటుంబ సభ్యులు అని తెలియపరిచి సొంత స్థానంలో ఒక అర్జునపేటలోనే ఏర్పాటు చేసేటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఈ రోజు కాపులు ఉండే వీధిలో అందరవాడు కాదు, అందరవాడని తెలియచేయటానికి ఆయన కాపుల వీధిలో కాదు, కాపు స్థలంలో ఆయన ఈరోజు అంబేద్కర్ మహనీయుల విగ్రహం పెట్టారు. అంబేద్కర్ అందరవాడు, రంగా గారు అందరవాడు, క్రిస్టియల్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కూడా అది చెప్పేవారు. మనం కులానికి కాదు, అన్ని కులాలకి సమానం. క్రిస్టియల్ జక్కంపూడి రామ్మోహన్ గారు, నల్లా సూర్యచంద్రరావు, ముద్రగడ పద్మనాభం గారు కుటుంబానికి ఎనలేని అనుబంధం. వాళ్ళకి ఈ మెట్ట ప్రాంతానికి ఎనలేని అనుబంధం. జాతికి ఒక జాతికే కాదు, అన్ని కులాలకి ఆరాధ్యతటువంటి మా ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు లేకపోవటం నాకు తనివి తీర పొద్దున్న నుంచి ఏమీ ముట్టుకోలేదు, చాలా బాధగా ఉంది. ఇక్కడి నుంచి అయినా సరే, ఏ పార్టీ వారైనా సరే పెద్ద ఆయన కాలం చేశారు. ఆయన కోసం ఎక్కడా కూడా సోషల్ మీడియాలో కానీ ప్రజా వేదికల మీద కూడా కానీ తప్పుగా ప్రవర్తించకూడదని చెప్పి మనస్ఫూర్తిగా మీ సుమన్ టీవీ వారి ద్వారా తెలియజేస్తున్నాడు. అమలాపురం నా పేరు గుమ్మడి సురేష్ సార్. అయితే ఏదైతే ముద్రగడ పద్మనాభం ఒక ముద్ర వేసుకున్నారనే చెప్పుకోవచ్చు. ఒక కాపుల్లోనే కాదు, ప్రతి ఒక్క కులంలోని కూడా ఒక చెరగని అనుభూతి తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి మా యువత అంతా కూడా ఆయన స్ఫూర్తిదాయకంలోనే మేము అందరూ కూడా నడుస్తామని కూడా అమలాపురం నుంచి వచ్చినటువంటి నాయకులు తెలియజేశారు.